ఒక ఊరిలో ఉన్న గుడిలో జరగబోయే ప్రవచనానికి పురాణ శ్రవణానికి రావాల్సిందిగా ఆ దేవాలయ అర్చకుడు ఒక ధనవంతుడిని ఆహ్వానిస్తే అందుకు ఆ ధనవంతుడు ఇలా అన్నాడట. వచ్చి ఏమి సాధించేది ఉంది? గత 30 ఏళ్ళుగా ప్రవచనం పురాణ శ్రవణాలు వింటూనే ఉన్నాను. ఒక్కటైనా గుర్తుందా? అందుకే దేవస్థానానికి రావడం వల్ల సమయం వృధా అవుతుందే తప్ప ఒరిగేదేమీ లేదు అన్నాడు. అందుకు ఆ అర్చకుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడట. నాకు పెళ్ళయి 30 ఏళ్ళు అయింది. నా భార్య ఇప్పటిదాకా కనీసం 32,000 సార్లు భోజనం వండి వడ్డించి ఉంటుంది. నేను తిన్న భోజన పదార్థాలలో నాకు ఒక్కటైనా గుర్తుందా? కానీ నాకు ఒక్కటి మాత్రం బాగా తెలుసు. అదేమంటే ఆమె వండిన భోజనం నుండి నేను శక్తిని పొందగలిగాను. ఆమె గనక నాకు ఆ పదార్థాలు వండి పెట్టకపోయి ఉంటే నాకు ఆ శక్తి ఎక్కడిది? ఈ పాటికి చనిపోయి ఉండేవాడిని. అందుకే శరీరానికి భోజనం ఆహారం ఎలాగో మనసుకు దైవధ్యానం దైవనామస్మరణ అలాగే నిరంతరం సాధన చేస్తూనే ఉండాలి. మనిషి జన్మకు ఒకే ఒక లక్ష్యం దైవ సాక్షాత్కారం అంటుంది భగవద్గీత. జై శ్రీమన్నారాయణ. ఓం